నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ మార్చి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. మనకి తెలుసు 12వ ఇంట్లో ఏమో మనకి గ్రహణం జరుగుతోంది అండ్ 12వ ఇంట్లో కేతు ఉన్నారు. అదొకటి కాకుండా ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన 21st మార్చ్కి డైరెక్ట్ అవుతున్నారు. అయినప్పటికీ ఆయన 6వ ఇంట్లో ఉన్నారు. సో 6వ ఇంట్లో జనరల్గా మనం ఏంటంటే చెప్పుకునేది ఎప్పటికైనా మంచి జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే 2nd లార్డ్ కూడా ఏంటంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు. సో అందుకనే కొంతవరకు మిశ్రమ ఫలితాలని ఘోషిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఏంటి, 2nd half ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. తప్పక ఏంటంటే వీళ్ళకి ఎవరైనా ఎనిమీస్ ఉంటే విజయం సాధించడం అనేది తప్పక జరుగుతుంది. సడన్గా డబ్బు వచ్చే సూచనలు అనేవి జరుగుతాయి, కానీ విపరీతమైన ఖర్చులు కూడా జరుగుతాయి. ఎందుకంటే 7th మనకి శని ఉన్నారు, అలాగే 2nd లార్డ్
వస్తున్నారు. అలాగే ఏంటంటే మనకి 12వ ఇంటి అధిపతి వస్తున్నారు, అంటే ఎవరు, సన్ లార్డ్ కూడా వస్తున్నారు అనమాట. సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అనేవి అధికమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కూడా ఏంటంటే శుభ ఖర్చులే ఉంటాయి. కెరియర్ పాత్రలో మాత్రం తప్పక వీళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి మార్చ్ 11th తర్వాత. ఎందుకంటే జూపిటర్ మనకి 10th ఉన్నారంటే 7th 10th ఉన్నారు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒక ఫ్రంట్ కంపెనీలో పనిచేస్తున్నారన్న వాళ్ళకి కానీ ఉన్నత స్థాయి వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి, కొంతవరకు అంత బాగాలేదు. ఖర్చులు అంటే మాత్రం విపరీతం, అది కూడా శుభ ఖర్చులే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ ఏదైనప్పటికీ శ్రమ పడిందే వీళ్ళకి ఫలితం అనేది ఉండదు. అంటే ఏంటి, మనకు ఒక ఇంటి నిర్మాణం కానీ, లేకపోతే ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, ఇవన్నిటికీ ఏంటంటే లోన్స్ తీసుకునే పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది. అంటే ఏంటి, శుభ ఖర్చులు అట్ ద సేమ్ టైం ఖర్చు. అంటే శుభ ఖర్చులు అంటే లాంగ్ టర్మ్గా ఆలోచించి ఖర్చు పెట్టడం అనేది మనం చెప్పడం జరుగుతుంది. తప్పక కెరియర్ పాత్ కొంతవరకు బాగానే ఉంది. అండ్ ఆల్సో ఏంటంటే సేవింగ్స్ అన్నీ వీళ్ళకి కొంచెం తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది లాంగ్ టర్మ్గా ఆలోచించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది మనకి కనిపిస్తోంది. తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, లేకపోతే మనం చూసాము అంటే ఇప్పుడు కమోడిటీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కమిషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఒక రొక్కం వచ్చే ఛాన్సెస్ ఈ మంత్లో మనకి కనిపిస్తుంది. అంటే ఎక్కువ మోతాదు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తప్పక వీళ్ళకి బాగానే ఉంటుంది. అదొకటి కాకుండా వీళ్ళ లైఫ్ పార్ట్నర్ కానీ, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కానీ తప్పక విస్తరించే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ శ్రమ అనేది చాలా అధికం ఉంది. సో తప్పక ఏంటంటే ఫిజికల్ అంటే హెల్త్ చూసుకునే ఒక మంత్ కింద చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. బాధ్యతలు అనేవి వీళ్ళకి ఎక్కువ ఇస్తారు, ఎక్కువ ఉంటాయి కూడాను. సో తప్పక ఏంటంటే టైం అనేది సరిపోకుండా వీళ్ళు కంటిన్యూస్గా పని చేయడం అనేది మనకి కనిపిస్తుంది. అంటే పరిగెత్తి పనిచేయడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. సో అటు దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు ఎడబాటు అనేది లేకుండాను అంటే అనుకూల పరిస్థితి మనకు కనిపిస్తోంది అనమాట. సో ఏదైనప్పటికీను వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ, లేకపోతే కుటుంబ పరంగా కానీ స్టేటస్ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేది మనకి కనిపిస్తోంది. సో తప్పక ఏంటంటే అన్ని రంగాలు కాకుండాను కొన్ని రంగాల్లో వీళ్ళకి ఈ మంత్ బాగానే ఉందన్నమాట. ఓకే, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే మనకి వెడ్నెస్డే గణపతికి హోమం చేసుకోండి, లేకపోతే పూజ చేసుకోండి, అష్టోత్తరం చేసుకోండి, లేని పక్షాన్ని వినండి. ఓకే, మనకి యూట్యూబ్లో అన్నీ దొరికిపోతున్నాయి. సో వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మార్చ్ 3 తప్పక 12వ ఇంట్లో మనకి జరుగుతుంది కనుక అటు కుటుంబ రీత్యా కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి, అంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఫైనాన్షియల్ అంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువ, నేను ఇందాక చెప్తూ ఉన్నాను. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కనుక తప్పక స్నానం చేసి పట్టువిడిపు అంటే గ్రహణం పట్టువిడిపు అయిన తర్వాత స్నానం చేసి దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బియ్యం 1.1 kg ఇస్తాం అనమాట. దాంతోపాటు నవగ్రహాల చుట్టూ మినిమం 108 times మన ప్రదక్షిణ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అంటే నిండు బ్రాహ్మణునికి అంటే చదువుకున్న ఒక బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం ఆ రోజు చాలా చాలా మంచిది. అండ్ రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక పంచముఖి రుద్రాక్ష, అలాగే ఏంటంటే దశముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అట్ ద సేమ్ టైం యూ కెన్ యాడ్ అష్టముఖి ఆల్సో యాడ్ చేసుకోవచ్చు. తప్పక ఏంటంటే బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. శని అంటే భయపడుతూ ఉంటారు, 7th శని ఉంటే. బట్ బేసిక్గా భయపడడం అంటే ఏంటంటే శనిలాగా వచ్చావు అని అంటూ ఉంటారు కదా, సామెత చెప్తూ ఉంటారు. శని ఉంటేనే ఏంటంటే మనకి ఆయువు కూడా మనకు కాపాడుతూ ఉంటారు. అలాగే కర్మకు కూడా అంటే మనం చేసే పనిలో కూడా మనకి ముందుకు తీసుకెళ్తాడనమాట. కానీ కొంతవరకు ఏంటంటే అడ్డంగాలు వస్తూ ఉంటాయి, కాలతామదం అవుతూ ఉంటుంది. అంటే ఏంటి, టైం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, పేషెన్స్ అనేది మనకి తగ్గుతుంది. సో అందుకోసమని తప్పక ఏంటంటే అష్టముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.